హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి తూకం చూపెడుతుంది అనుకుంటున్నారా? ఇదైతే మేము టమాటా చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి కారం అయితే ఎంత రెడ్గా ఉందో. చూడండి టమాటా చట్నీకి అయితే ఈ విధంగా చేసుకుంటున్నాం. 8 కిలోల టమాటాలు, దానికి కిలో నూనె అయితే యూజ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి: ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవ పొడి కాస్త, మెంతి పొడి కాస్త, మెంతులును జీలకర్ర పొడి చేసాం, అదే మెంతి పొడి. ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఒక అర్ధ కిలో వేసాం, తీసుకున్నాం అర్ధ కిలోనైతే. చూడండి ఇలానైతే చేస్తున్నాం. టమాటాలు కట్ చేసి ఎండలో వేసి తీసుకున్నాయి. ఎండిన తర్వాత అవి పొడి చేసి చేసుకుంటున్నాం. చూడండి ఆవాలైతే ఇన్నైతే యూజ్ చేస్తున్నాం. దీనికి ఏం కొలత అంటే ఒక 100 గ్రామ్స్ అయితే వేస్తున్నాం అన్నీ. ఎల్లిగడ్డలు అయితే అర్ధ కిలో వేస్తున్నాం. 8 కిలోల టమాటాలకి అర్ధ కిలో వేస్తే సరిపోతుంది. మా అత్తమ్మనైతే చేస్తుంది, నేను వీడియో తీస్తున్నా. చూడండి ఎల్లిగడ్డ వేసేటప్పుడు సిలిండర్ ఆఫ్ చేసే ఉంచాం, ఇంతకుముందు చూపెట్టా. అయితే సిలిండర్ ఆఫ్ చేయకపోతే ఇలా బుడగలు వచ్చేసి ఆయిల్ అంతా కింద పడిపోతుంది. అందుకే సిలిండర్ ఆఫ్ చేసి వేయాలి. ఎల్లిగడ్డ వేసే టైంలోనైతే స్మెల్ అయితే మస్తు వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి కలుపుతూ ఉంటే కూడా వెరైటీ స్మెల్ వస్తుంది. ఈ విధంగానైతే మధ్య మధ్యలో కలపాలి, లేదంటే కిందవి అడుగంటిపోతుంది. చూడండి నేను ఇంతకుముందు కూడా మళ్ళీ చూపెట్టా. సిలిండర్ ఆఫ్లోనే ఉంది. మొత్తం కంప్లీట్గా బంద్ చేసిన తర్వాతనే ఎల్లిగడ్డ వేసి, నెక్స్ట్ ఆవ పొడి, మెంతి పొడి అది కాస్త 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది, వేస్తున్నాం. చూడండి ఆవ పొడి, మెంతి పొడిలో జీలకర్ర వేసి గ్రైండ్ చేసాం, 2 మిక్సు. చూడండి అది వేసి మళ్ళీ మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలి. టమాటాలు 8 కిలోలు తీసుకొని ఎండలో వేసి అవి ఎండిన తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్నగా చుంచుకోవాలి, లేకపోతే గ్రైండ్ చేసుకోవాలి పొడిలా. మేమైతే చిన్నగా కట్ చేసాం, చిన్నగా చుంచాం. ఇట్లా చేతులతో అంటేనే అవి విరిగిపోతాయి, అలా ఎండాలి. లాస్ట్లోనైతే మా అత్తమ్మ పసుపు వేసింది. చూడండి మేము కిందికి దింపేసాం. ఇంతకుముందు తూకంలో టమాటాలు ఎన్ని వేసామో అదేవిధంగా కారపొడి కూడా సేమ్ తీసుకున్నాము, అందుకే తూకంలో వేసి చూసాం. చూడండి ఆ కారం అయితే వేసాం. ఇలా ఉండలు లేకుండా కారం అయితే మిక్స్ చేయాలి, కలపాలి. చూడండి టమాటా వక్కలు అయితే వేసాం. చూపెడదామనుకున్న వక్కలు, కానీ మర్చిపోయా. చిన్నగా చేసాం, మధ్య మధ్యలో పంటికి తగిలేలా బాగా చిన్నగా కాకుండా మీడియంగా చేసాం. ఈ టమాటా వక్కలు కూడా కలపాలి, ఆయిల్ అంతా పైకి వచ్చేలా కలపాలి. చూడండి ఆయిల్ సరిపోదు కావచ్చు అనుకున్నాం, లాస్ట్లోనైతే బాగానే ఉంది. 1 కేజీ అయితే తీసుకున్నాం ఆయిల్ 8 కిలోల టమాటాలకి. అవును, అసలు ప్రాసెస్ టమాటాలు కట్ చేసిన తర్వాత 1 మినిట్ నేను ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. మేము అక్కడ చట్నీ చేస్తుంటే మా హస్బెండ్ చైర్లో కూర్చుండి కింద పడ్డాడు, చైర్ విరిగిపోయింది.
చూడండి టమాటా వక్కలైతే టమాటాలు కట్ చేసిన తర్వాత ఉప్పు కిలో తీసుకొని ఆ టమాటా వక్కలలోనే ఆ ఉప్పు మేమైతే దొడ్డుది తీసుకున్నాం. దొడ్డుప్పు తీసుకొని కిలో అంతా అందులోనే వేసి ఒక 10 నిమిషాలు ఉంచితే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చింది. టమాటా వక్కలు వేరు చేసి ఎండబెట్టాం. ఈ రసం అయితే ఒక డబ్బాలో వేసుకున్నాం. ఆ డబ్బాలో వేసుకున్నది ఇదే 5 డేస్ తర్వాత మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. టమాటా వక్కలు ఎండిన తర్వాత ఇందులోనే మేము నిన్న నైటు ఒక పావు కిలోనైతే చింతపండు నానబెట్టాం. టమాటా రసంలోనే అది తీసి గ్రైండ్ చేస్తున్నాం. ఓన్లీ చింతపండే. అది గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్లా రావాలి చింతపండు చాలా మృదువుగా. ఇలా పేస్ట్లా వచ్చిందని మళ్ళీ టమాటా రసంలోనే కలుపుతున్నాము. ఒకేసారి కాకుండా 2 టైమ్స్ గ్రైండ్ చేయాలి. చూడండి ఈ విధంగానైతే కలిపేసాం. స్పూన్తో అయితే సరిగ్గా పట్టట్లేదు అనేసి మా అత్తమ్మనైతే చేతితోటే కలిపేసింది. ఎక్కడ ఏం డస్ట్ ఇలానైతే కలిపేసాం. చింతపండుకి నారలు ఏమీ లేకుండా నానబెట్టుకోవాలి. ఒక పావు కిలోనైతే నారలు ఏం లేకపోతేనే ఇలా స్మూత్గా వస్తుంది గ్రైండ్ చేసినప్పుడు. చూడండి ఇంతకుముందు కారం అయితే ఇందులో కలిపేసాం. ఆయిల్ కూడా సరిపోయింది దానికి. చూడండి కలుపుతున్నాం. చూడండి మధ్య మధ్యలో ఇలా కలిపేసుకొని కొత్త చట్నీ అయితే ప్రిపేర్ అవుతుంది. మా టమాటా చట్నీ ఎండాకాలంలోనే చేసుకోవచ్చు. ఈ ఎండబెట్టుకొని టమాటాలు వర్షాకాలంలోనైతే టమాటాలు ఎండవు కదా, అందుకనే మేమైతే ఎండాకాలంలోనే ప్రిపేర్ చేసుకుంటాం. 8 కిలోల టమాటాలు అయితే తీసుకున్నాము. 8 కిలోల దానికి పావు కిలో చింతపండు, కిలో ఉప్పు వేసాం. ఇక ఇంగ్రీడియంట్స్ అయితే ఇక మన ఇష్టం. కొంచెం ఎక్కువ ఉండాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి నేనైతే తినేస్తున్నా. లాస్ట్లోనైతే చూడగానే నాకు తినాలనిపించింది. నేను తినేస్తున్నా. చాలా రెడ్ కలర్లో చాలా బాగుంది. పుల్ల పుల్లగా